నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, హాస్టల్ ఉప్పుశాఖలో విస్తృత తనిఖీలు చేసి, హాస్టల్ సదుపాయాలను పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. తప్పుడు లెక్కలు చెప్పిన హాస్టల్ వార్డెన్పై మండిపడిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఉప్పుశాఖ గ్రామంలో గాడ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం బాయ్స్ హైస్కూల్ మరియు హాస్టల్లో విస్తృత తనిఖీలు చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం తదుపరి హాస్టల్ సిబ్బందితో మాట్లాడి హాస్టల్ సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో భోజన సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ మొత్తం పరిశీలించారు. ఉపాధ్యాయులు హాస్టల్లోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి హాస్టల్ రికార్డులను పరిశీలించారు. హాస్టల్ వార్డెన్ నుండి సరైన సమాధానాలు రాక రికార్డులలో అవకతవకలను ఉన్నాయని గమనించిన ఎమ్మెల్యే హాస్టల్ వార్డెన్ను నిలదీశారు. వెంటనే రికార్డులపై స్పష్టత చూపించాలని హాస్టల్ వార్డెన్ను మందలించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మెరుగైన హాస్టల్ వసతులు కల్పించాలని, నాణ్యమైన భోజనం కల్పించాలని, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని, విద్యార్థులపై నిర్లక్ష్యం చూపితే ఉపేక్షించేది లేదని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమానికి బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కృష్ణ కొత్తగా వచ్చినాం అందరం చాలా 10 రూపాయలు 20 రూపాయలు అందరూ ఖర్చు పెట్టండి. డబ్బులు లేకపోతే నేను ఇస్తా. పిల్లలే కదా, నీళ్లు లేవని, స్నానాలు చేయొద్దని, బాత్రూమ్ నీళ్ళు కంప్లైంట్స్ రావద్దు, పేపర్లకు ఎక్కొద్దు, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇన్ని కోట్లు పెట్టి కట్టించి బిల్డింగ్లు ఇవన్నీ సిన్సియర్గా అన్ని రకాలుగా విద్యావంతులైన టీచర్స్ స్టాఫ్ పెట్టుకొని చిన్న చిన్న పొరపాటు చేసేటట్లు వార్డెన్ రెస్పాన్సిబిలిటీ, హెచ్ఎం రెస్పాన్సిబిలిటీ, హెచ్ఎం కూడా చూసుకోవాలి, కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఏవి మొన్న ఎంతమంది బాబు మొత్తం ఎంత మన పేరెంట్స్ ఎంతమంది వచ్చారు? అవన్నీ బెటర్ లీవ్ లెటర్స్ కృష్ణ పిల్లలు ఎంతమంది ఉన్నారు లేకపోతే రెస్పాన్సిబిలిటీ ఏంటి జరుగుతుంది? ఏంటి రెస్పాన్సిబిలిటీ? వచ్చిందా లేదా, వాడు ఒడిగిపోయిందా, ఎగ్గొట్టిందా, ఆప్షన్ కానీ ఏం తెలుసుకోకుండా వాడేను ఎందుకు జీతాలు తీసుకునేది ఎందుకు? రెస్పాన్సిబిలిటీ లేకపోతే 450 పిల్లలు ఎట్లా చూసుకోవాలి? ఏంటి రెస్పాన్స్? రిజిస్టర్ పెట్టుకున్నావు, నువ్వు 70 మంది వచ్చారంటున్నావు, సార్ ఏమో 75 అన్నావు, రేటు చూస్తే 45 లేదు నీ అటెండెన్స్. రానుల పరిస్థితి ఏంటి? ఏం వేయాలిగా? రానులకి ఏం పెట్టాలి? ఏం పెట్టాలి? మరి ఎందుకు పెట్టాలా? ఆబ్జెక్ట్ పెట్టాలి కదా, మరి ఎందుకు పెట్టాలా? ఏంటి నీ రెస్పాన్స్ ఏంటి? అది కాదు, ఆబ్జెక్ట్ చెప్పు. నువ్వు వచ్చుడు కోడు కాదు, నీ డ్యూటీ నువ్వు చేయాలంటున్నా నేను. ఎందుకు పెట్టిన ఆబ్సెంట్ ఎందుకు వేయలేదు? లెక్క సార్ మీరు చూడండి, 450 మంది ఎంతమంది వచ్చారు? అది 8వ తారీఖు చార్జ్ తీసుకున్నాడు. ఈ రోజుకి 12 రోజులు మొత్తం కలిపిచ్చాడు. ఇంత భయం నాకు
వాస్తవాలు కూడా చెప్పకపోతే ఎట్లా? వాస్తవాలు చెప్పాలి, ఇంకోసారి ఏమో చెప్పాలి. అన్ని మొత్తం ఏం చూడండి అనుకున్నాం. ప్రతి పేజీ చూసి నేను డేట్ లేదు, నీ సంతకం లేదు, నువ్వు వచ్చిందే కలిపి షార్ తీసుకున్నది మొత్తం కల్పించినావు. నాకు కొన్ని తల్లిదండ్రుల సంతకాలు లేవు, నీ సంతకాలు లేవు, డేట్లు లేవు. 18వ తారీఖు డేట్ ఇవ్వాలని అడిగి 18 నీ చెత్త ఇదంతా ఎందుకు నాకు? నేను ఏదో అది నువ్వు ఆన్సర్ చేయాలి, నీ డ్యూటీ అదేగా. అన్ని 12 రోజులు 400 వేయాలి, అది వేయాలి. ఉదయము ఏం పెట్టారు? అందులో ఏం పెట్టారు?